హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ వాహన మిత్ర సంబంధించి మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి వెల్ఫేర్ స్టాండర్డ్ యొక్క ఎన్బిఎం పోర్టల్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే సిటిజన్స్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు అప్రూవల్ అయిందా లేదా కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ ఎన్బిఎం రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్కీమ్ ఇయరు అలాగే స్కీమ్ నేము సెలెక్ట్ టైప్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం స్కీమ్ ఇయర్ అనేది 2023-24 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి స్కీమ్ వచ్చేసరికి మనకి వైఎస్ఆర్ వాహన మిత్ర ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి సో వైఎస్ఆర్ వాహన మిత్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనం సెక్రటరీని సెలెక్ట్ చేసుకోవాలండి. సో మన సెక్రటరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అలాగే ఫైనల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పేర్లు ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తా అని చెప్పేసి డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదండి. సో మరొకసారి మెన్షన్ చేసిన వెంటనే వీడియోని చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ మీద క్లిక్ చేయడం అయితే జరిగింది. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బెనిఫిషియరీ యొక్క పేరు, సో బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబరు, బెనిఫిషియరీ యొక్క వాహనం రిజిస్ట్రేషన్ సంఖ్య, సో వారి యొక్క రకం ఏ వాహనం వాడుతున్నారు, అలాగే వాళ్ళ యొక్క సంబంధించి పేరు, అలాగే వారికి సంబంధించి లైసెన్స్ నెంబరు, అలాగే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో బ్యాంక్ ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివేట్ ఉందా ఇన్యాక్టివేట్ ఉందని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి అమౌంట్ పడే ముందు మనకి ముందుగానే డేటా అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుందండి. సో ఫైనల్ లిస్ట్లో మనకి వీళ్ళకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ స్టేటస్ లేకుండా ఇన్యాక్టివేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇలా ఇన్యాక్టివేట్ అని వచ్చిన వాళ్ళు వెంటనే సంబంధిత బ్యాంక్ ఏదైతే మీరు డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్యాక్టివేట్ ఉందని చెప్పేసి యాక్టివేట్ చేసుకోవాలండి. సో ఎన్పిసిఐ స్టేటస్ అనేది ఇప్పుడు మనం ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది. సో ఇన్ఎలిజిబుల్ లిస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రీజన్ అయితే చూపించడం జరుగుతుంది. అనర్హత కారణాలు అని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుందండి. సో ఫీల్డ్ వెరిఫికేషన్ కొరకు అందుబాటులో లేరని చెప్పేసి రావడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్టాండ్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనకి వైఎస్ఆర్ వాహన మిత్ర సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం. సో ఇప్పుడు మీరు మన గ్రామ వార్డు సచివాలయంలో అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మీరు మీ యొక్క సిటిజన్ లాగిన్ ద్వారా మీ యొక్క వాహన మిత్ర సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా ఏమన్నా పెండింగ్ ఉందని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. సో వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనం స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వైఎస్ఆర్ వాహన మిత్ర అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్కీమ్ ఇయర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎవరైతే వాహన మిత్రకి అప్లై చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్స్ అయితే వస్తుంది. సో క్యాప్స్ అనేది ఎంటర్ చేసి వెంటనే మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. సో ప్రజెంట్గా ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది కూడా లాగిన్లో చెక్ చేస్తున్నాను. సో వీటికి సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ అలాగే ఐకాల్సిన ఒకసారి చెక్ చేసుకోండి. సో చూడండి మనకి ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే డిస్టిక్, మండలము, సెక్రటరియట్, ఏ క్లస్టర్ సంబంధించిన లబ్ధిదారుడు, అలాగే పేరు, వారి యొక్క మొబైల్ నెంబరు, సో మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది అలాగే ఇక్కడ మనకి అప్రూవ్ అని చెప్పేసి రావడం, అంటే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో వీళ్ళ పేరు యొక్క ఉంటుందని చెప్పేసి ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో త్వరలో వీళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అమౌంట్ ఎప్పుడని చెప్పేసి క్లియర్ అయితే ఇన్ఫర్మేషన్ లేదండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో అప్డేట్.